రెటికా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపాయి. ధర్మవరం కోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఓ హోటల్లో నూర్ మహమ్మద్ వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్కు ఉన్న సంబంధాలపై దర్యాప్తు సంస్థ ఆరా తీస్తోంది. అతని నివాసంలో 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని ఆయన సోషల్ మీడియా అకౌంట్స్ పై ఎన్ఐఏ ఫోకస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్. ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మరోసారి ఉగ్రవాద కదలికలు బయటపడ్డాయి. ఇది సత్యసాయి జిల్లా ధర్మవరంలో చూసుకున్నట్లయితే నిన్న ఒక టీ స్టాల్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులు ఈరోజు ఉదయం ఏదైతే నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్తో అతను చాటింగ్ చేయటం, ఆ పాకిస్తాన్తో ఫోన్ కాల్స్ మాట్లాడే సమాచారాన్ని కూడా ఐబీ అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు, ఎన్ఐఏ అధికారులు సేకరించారు. ఈరోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే తెల్లవారుజాము నుంచే మొత్తం అధికార యంత్రాంగం కూడా ధర్మవరంలోని కోటా కాలనీలో కూడా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా నూర్ మహమ్మద్ చూసుకున్నట్లయితే స్థానికంగా ఒక హోటల్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అయితే ప్రతిరోజు కూడా అతని పైన కదలికలు కొంత అనుమానంగా ఉండటంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని పైన నిఘా అనేది ఏర్పాటు చేశారు. నిన్న ఒక టీ స్టాల్ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే అతని నుంచి కూడా పూర్తిగా సమాచారం రాబట్టిన పెద్దపై ఈరోజు తెల్లవారుజామున కూడా నూర్ మహమ్మద్ ఇంటి పైన దాడి అయితే చేశారు. ఈ సందర్భంగా అతని నివాసం నుంచి కూడా దాదాపు ఒక 16 సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఒక్కొక్క నంబర్ మీద ఒక్కొక్క పేరు మీద కూడా అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే అతనికి సంబంధించి కూడా గుర్తింపు కార్డులు కూడా అనేకం ఉన్నట్లు కూడా అధికారుల పరిశీలన వెల్లడయ్యాయి. అంటే ఇక్కడ కేవలం ఉగ్రవాదులు చూసుకుంటే ఈ రోజు ధర్మవరంలోనే కాదు, గత కొన్ని నెలల క్రితం చూసుకున్నట్టయితే విజయనగరంలో కూడా ఒక వ్యక్తిని పోలీసు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఇచ్చిన సమాచారం మేరకు విజయనగరం నుంచి కూడా ఉగ్రవాద కదలికలు ఉన్నాయనేది కూడా పోలీసులు అలాగే ప్రధానంగా ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా అక్కడ చూసుకున్నట్టయితే టిఫిన్ బాక్సులో బాంబులు తయారు చేసేయడంలో అతను చాలా నిపుణునంటూ కూడా అక్కడ ఎన్ఐఏ అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అలాగే హైదరాబాద్ వ్యక్తిని కూడా వాళ్ళ ఆధీనంలోని ఎన్ఐఏ అధికారుల ఆధీనంలో ఉన్నారు. అయితే గతంలో చూసుకుంటే విజయవాడలో కూడా ఈ ఉగ్రవాదుల కదలికలు గతంలో బయటపడ్డాయి. అప్పట్లో కూడా విజయవాడ వ్యాప్తంగా కూడా అనేక చోట్ల తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా చూసుకుంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే విజయవాడ లాంటి ప్రాంతంలో ఉగ్రవాద కదలిక చాలా స్వేచ్ఛగా తలదాల్చుకోవచ్చు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది. ఇక్కడ చూసుకుంటే కులమతాలకు అతీతంగా కొన్ని ప్రాంతాలు చూసుకుంటే ఆ ప్రాంతంలో కేవలం ఒక వర్గము ఓటర్లు అలాగే ఒక వర్గం ప్రజలు చాలా ఎక్కువగా ఉంటారు. అటువంటి ప్రదేశాలను వాళ్ళు ఎంచుకొని అక్కడ నివాసం ఉండి ఇక్కడి నుంచి ప్రధానమైన ముఖ్య సమాచారాన్ని కూడా పాకిస్తాన్కి చేరవేస్తున్నారు అనేది కూడా ఎన్ఐఏ అధికారులు ప్రధానంగా గుర్తించారు. ఆ నేపథ్యంలోనే కూడా విజయవాడలో కూడా ఎన్ఐఏ అధికారులు నిఘా ఇప్పటికి కూడా వాళ్ళ నిఘా అనేది ఉంటూనే ఉంటుంది. తాజాగా ఈ ధర్మవరం బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి కలకలం రేపింది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.